మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీసులో ప్రజావాణిలో పాల్గొన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్. పలు ట్యాక్స్ సమస్యలు, మల్కాజ్గిరిలో గ్రంథాలయ ఏర్పాటు సమస్యలు, నాలా పనులలో సేఫ్టీ, హార్టికల్చర్ కొమ్మలు ఎత్తడం, అలాగే స్టీల్ లైట్స్ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రేషన్ కార్డు ఉన్న ఉచిత విద్యుత్, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది. తదుపరి వాటర్ వర్క్స్ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై నూతన డ్రైనేజ్ పనులపైన సమీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు మరియు బీజేపీ నాయకులు గౌలీకర్ ఆనంద్ పాల్గొన్నారు. లైబ్రరీకి కిరాయి పెట్టుకో, పీవీఆర్ పెట్టుకుని కిరాయి కట్టు. మున్సిపల్ అది కట్టించింది నేను. ఇది మున్సిపల్, ఇది లైబ్రరీ. ఇది కావాలంటే మున్సిపల్ ఆఫీస్ ఖాళీ అయ్యేది, వేరే దగ్గర పెట్టుకోరు. మున్సిపల్ ఆఫీస్ దీంట్లో లైబ్రరీ పెట్టుకోరు సార్. మున్సిపల్ ఆఫీస్ ఖాళీ చేయాలి. వినండి, ఒక్క నిమిషం వినండి. అది మనం 30% తీసుకుంది వర్క్, నేను తీసుకొచ్చింది. అది చేసిన తర్వాత కాకపోతే ఏంటంటే పంపించారా, మనం మెయింటైన్ చేస్తే ఇబ్బంది పడతామని అక్కడ మెయింటెనెన్స్కు వాళ్ళకి ఇచ్చా. వాళ్ళు మెయింటెనెన్స్ ఏంటంటే వాళ్ళు ఆ లైబ్రరీ వాడుకుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాడుకుంటారు. తర్వాత ఏమన్నా ఉంటే మనం వాడుకుంటాం అప్పుడప్పుడు. దానికి మనం రెంట్ ఇచ్చుడేది నాకు అర్థం కాలే. ఇప్పుడు కరెంట్ అసలు లైబ్రరీ మల్కాజ్గిరి గ్రంథాలయం ఎక్కడ ఎచ్చట ఉన్నది? మల్కాజ్గిరి గ్రంథాలయం ఎచ్చట ఉన్నది? ఎవరికైనా ఆన్సర్ తెలుసునా? గవర్నమెంట్ ప్రైవేట్ అన్న, మీ వార్డ్ ఆఫీస్ ముందు ఉంది. మీ వార్డ్ ఆఫీస్ ముందు అది ఉంది కదా, మధుసూదన్ లైబ్రరీ ఉంది కదా. మనం పోయినప్పుడు వాళ్ళు పెట్టుకున్న కమిటీ వాళ్ళు అని ఒకసారి డీసీ సార్ మల్కాజ్గిరి గ్రంథాలయం ఎచ్చట ఉన్నది, ఎంత రెంట్ పే చేస్తారు దర్శనం సార్? ఇంకెవరు లేరా పాపం? డీసీ గారు లేకపోతే మున్సిపల్ రెంట్ మల్కాజ్గిరి గ్రంథాలయం ఎచ్చట ఉన్నది. అరే ఎవరు ఆన్సర్ చెప్తున్నారు? మల్కాజ్గిరి మున్సిపల్ గ్రంథాలయం ఎక్కడుందన్న? లైబ్రరీ ఏడుంది అంటున్నా. ఎవరికైనా తెలియదు, ఇవ్వరు కదా. బీసీలకి అడుగు, ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారుగా. చెప్పాలి, వేరే వాళ్ళకి ఎందుకు అడుగుతున్నావు? ఓన్లీ బీసీలకు అడుగు. మళ్ళీ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళ అంతే ఎందుకు ఇబ్బంది? బీసీలో చెప్పండి. సార్ చాలా సీనియర్ అనుకుంటా, చెప్పరా సార్? ట్యాక్స్ అయితే తీసుకుంటాడు. ట్యాక్స్ లేదు, ట్యాక్స్ తీసుకుంటారు కదండి. అదే మేము చిన్న చిన్న పనులు ఉన్నప్పటి నుంచి అలా పనిచేస్తున్నాం. ఇంత ఉన్నప్పటికీ మేము చెడ్డీలు కూడా తీసుకుని పనిచేస్తున్నాం. తీసుకోవాల్సింది భాషలో కొంచెం ఉండాలి. 96 ఎవరికి ఎంపీకి ఎమ్మెల్యే చాలా మాట్లాడగలుగుతాను. చూపినా నేనే తీయగలుగుతా. ఏ ప్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చి బయటపడ్డాం మనం? 30,000 రేపు పిలిపినా అప్పుడు పిలిపినా మీరే నేను పిలిపిస్తా. ఎవరైనా పిలిపిస్తా. పర్సనల్ గా చేసే పనులు చెప్తున్నా. నేను హోల్ యువర్ టంగ్. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నన్ను మీరు పాయింట్అవుట్ చేయొద్దు. నేను ఎప్పుడు అలాంటి పని చేయలేదు అని చెప్తున్నా. నాకు తెలుసు, అన్ని తెలుసు. అందరి చేతులు నాకు తెలుసు. ఒకటి పెరిగిన వాళ్ళు కానీ అందరి చేతులు తెలుసు. అంటే మనం ఛాలెంజ్ చేసే కన్నా ముందు మనం ఇవో జరుగుతాయి. మున్సిపాలిటీ అంటే అటు ఇటు జరుగుతుంది. కొద్దిగా మనం చూసుకొని సరే తెలియదు కింద మొన్న వచ్చినప్పుడు అంటే ఉన్నా ఏం మాట్లాడాలి వచ్చేసిన నేను ఉన్నా కాబట్టి ఉంటున్నా. నేను చెప్తా, నాకు తెలిసి ఎక్కడ మాట్లాడాలో వాళ్ళు మాట్లాడతాను. ఇప్పుడు నేను ట్యాక్స్ 2 నిమిషాలు తీస్తే మీతో పాటు 100 మంది పోతారు వాళ్ళకి. అందుకని నేను ఊరుకుంటున్నా. ఆ 100 మంది ముఖాలు చూసి ఊరుకుంటున్నా తప్ప శీతకాక మీరందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. చేస్తున్నాను కానీ నాకు మల్కాజ్గిరి
నాకు తెలియదని చెప్తున్నాను సార్. అడిగాను We should feel as a GHMC. మనం GHMC కి పనిచేస్తాం, ప్రజలకు పనిచేస్తాం. అలాంటి పనిచేయాలి. ఇప్పుడే సీట్ లేదు, వర్షం రాజ్ కుమార్ ఫోన్ పడితే చేసి ఎంత చెప్తాడు, బట్ ఈసారి వస్తే కానీ స్టార్ట్ చేద్దాం. వర్షం పడితే మీ లైట్ పనిచేయదు, కరెక్టా కదా? అలాంటప్పుడు స్ట్రీట్ లైట్ రోజు కావాలి కదా, రోజు కావాలా లేదా? మరి వర్షం పోతే పోతుంది. వర్షం పడ్డప్పుడే పాములు వెళ్తాయి, వర్షం పడ్డప్పుడే గుంతలు వెళ్తాయి, వర్షం పడ్డప్పుడే అన్నీ వెళ్తాయి. కానీ ఇమీడియట్ మీరు కొందరిని ఏంటి దాని స్టోరీ, అసలు ఇప్పుడు ఏంది కరెంట్ స్టేటస్ ఏంది? ఈ మున్సిపల్ ఆఫీసు లైబ్రరీకి కేటాయించిందని మల్కాజ్గిరి పుర ప్రజల ఆరోపణ. మీరు ఈ ఖాళీ చేసి లైబ్రరీకి ఇస్తారా? ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ రా. మీరు మున్సిపల్ ఆఫీస్ ఎందుకు పెట్టిర్రా? లేదు మా లైబ్రరీకి ఏమైనా ఆల్టర్నేటివ్ స్పేస్ చూపించిర్రా? కిరాయి ఎందుకు కడుతున్నాము? ఇమీడియట్ బంద్ పర్పస్ ఏంది? ఇప్పుడు ఇస్తారు డీటెయిల్స్. ఆర్టీఐ కూడా ఇస్తే ఇస్తారు. ముందు కూడా ఇట్లా డీసీ సార్ కి డైరెక్ట్ ఇచ్చిపోయిన ఇంజనీరింగ్ ఇచ్చిన సగం ఇస్తారు. చిక్కడి దొరకాలంటే అదొకటి. రెండు, కరెంట్ బిల్లు 200 యూనిట్స్ రేషన్ కార్డు ఉండి పెన్షన్లు కరెంట్ బిల్లు కోసం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడండి. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మున్సిపల్ లో? తీయండి అది కూడా. నేను అడిగితే ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు నాకు కావాలి. ఎవరు కాంట్రాక్ట్లు పెట్టిన ఎవరు మున్సిపల్ జిహెచ్ఎంసీ ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరే జిహెచ్ఎంసీ. నేను వస్తే స్టార్ట్ చేయాలని ఎవరు చెప్పి నీకు మాట్లాడు. ఇప్పుడు నేను అసలు మాట్లాడను. మీరు స్ట్రీట్ లైట్ ఎప్పుడు చేస్తారు వెంకటేష్ గారు? ఎన్ని విమానాల దగ్గర నుంచి దర్గా నుంచి అన్ని కంప్లైంట్ స్ట్రీట్ లైట్ లేకపోతే ఎట్లా చెప్పు ఒకటే ఫ్లాట్ మీద 2 నంబర్లు ఇచ్చారు. ఒకటే ఫ్లాట్ మీద అపార్ట్మెంట్ ఏదన్నా అవసరం అడ్రస్ రాసి. హలో, ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పిన ఫోన్ స్పీకర్ వల్ల సరికి చెప్పండి. ఇది నేను అసలు మీతో మాట్లాడినా చూసాను. అది డ్రైనేజ్ కలిసిపోతుందండి. రెయిన్ వాటర్ దాంట్లో రెయిన్ వాటర్ వెళ్ళడానికి ఇచ్చారు. ఆరెంజ్ ఇట్లా వెళ్తున్నాయి. అందులో డ్రైనేజ్ కలిసిపోతుంది. అందులోకి డ్రైనేజ్ కలిసిపోతుంది. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కి జిహెచ్ఎంసీ కదా అది చెప్పానండి. రమేష్ ఫోన్ చేశారు. వీళ్ళతో అంటారు అజయ్ వాళ్ళతో వాటర్ వర్క్స్ మాకు డ్రైనేజ్ నిండిపోతున్నాయండి. మొన్న కంప్లైంట్ ఇచ్చి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చారు. మీరు ఫోన్ చేస్తే వచ్చారు. సండే సగమే తీసారండి. అందులోకి ఎక్కడ నిండిందో అక్కడే తీస్తారండి. ఇంకొక చోట కొంచెం వెళ్తాడు, సన్నగా వెళ్తున్నాయమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరంలో 21 రోజులకి 3 సార్లు పిలిపించారు. కానీ వాళ్ళు డ్రైనేజ్ మొత్తం ఈ లైన్ అంతా క్లీన్ చేయాలి కదండి. 6 ఉంటాయండి. 6 తర్వాత టర్న్ అవుతుంది. అక్కడ దాకా చూడండి అంటే చూడండి. ఇప్పుడు మళ్ళీ నిండిపోయిందండి. అంతే చెప్పిన మాట గారు. ప్లస్ ఆన్లైన్ లో బుక్ చేసామండి. మొన్న మైత్రి హౌస్ ఆపోజిట్ మా దగ్గరండి. ఆయన కొంచెం నిండిని కదా, వాళ్ళకి తీస్తున్నారు. ఇది కూడా తీయనట్టు లేదు, ఆన్లైన్ బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుక్ చేసాం. వచ్చారు. ఇంటికి ఎంత ఇస్తానని అడిగి మరి కొంచెం తీసి వెళ్ళిపోయాడు. ఆ తీసింది నేను ఎంతసేపు నిలబడతాను? అన్నిటికీ నిలబడలేను కదా, 2టికి నిలబడడం తీసేయండి. నా కాళ్ళు అవుతుంది వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోయాను. తీసిన కుక్కలు అలాగే ఉన్నాయి. పెద్ద వర్షం పట్టదు, అంతా చిరాకు అయిపోయిందండి. అక్కడ తెల్లవారు తీయమంటే తీయరా. 3వ రోజు నేను వర్షం పెట్టండి. ఈ వెంట తెల్లవారు తీయరండి అండి తీయమంటే. అదొకటి చాలా సతాయిస్తున్నాండి. లైన్ మా రోడ్డు బాగుంటుందండి. క్రిపిస్ హాస్పిటల్ మెయిన్ రోడ్ హాస్పిటల్ దగ్గర మా ఇల్లు అండి. ఆ టర్నింగ్ లో ఉన్న ఇల్లు మాది. ఈ చివరి మా అన్నయ్య గారి ఇల్లు. మా రోడ్ అంతా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మేము అన్ని డబ్బులు ఇచ్చి తీస్తుంటాం 4 రూపాయలతోటి. ఈ డ్రైనేజ్ వచ్చి కుక్కలేస్తాడు, సరిగ్గా తీయటండి. అక్కడికి నేను 3 ఇళ్ల దగ్గర తీయించానండి. ఆ ప్లేట్లు రాలేదన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, సరిగ్గా తీయలేదు. రోడ్ అయినా
అవునండి, అది ఎక్కువ రోజులు అయితే సంవత్సరం అయింది ఓపెన్ చేశారు. ఫిక్స్డ్ కాదండి, తీసేదే చెప్పన్నా ఫిక్స్డ్ ఏది లేదు మాకు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు మన ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చారంట, మనం వెళ్ళారంటే మీరు ఒక 2 శాంపుల్ చేసి వెళ్ళిపోయారంట. మైత్రి నివాస్ ఆపోజిట్ ఆన్లైన్ కంప్లైంట్. మైత్రి నివాస్ ఆపోజిట్ అదే ఆఫీస్ దగ్గర వచ్చేసి చేశాడు. ఆఫీస్ దగ్గర ఉన్నారా? మన మట్టి గురించి కంప్లైంట్ పేషెంట్ కూడా 2 శాంపుల్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మట్టి అంతా తీయట్లేదు. కంప్లైంట్ ఇచ్చారు, చేస్తున్నారు, కనీసం 6 నెలలు కూడా ఉంటుంది కదా మీకు వాళ్ళ బాధ. ఈసారి నిలిస్తాము బాలకృష్ణ గారు ఉంది కదా? వాళ్ళు లేరు కదా, ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్ గా బండి ఉన్నది పొద్దున్న నుంచి అసలు లైన్ నాది కాదండి. చూడలేదు కదా. అయితే నువ్వు పైన అపార్ట్మెంట్ నుంచి వస్తే మా లైన్ అది. మైత్రి నివాస్ ఆపోజిట్ ఒకసారి పోయి ఫస్ట్ చూడు, చెప్తున్నాం చూడు అక్కడ ఏంటి ఇష్యూ, జనరల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మాట్లాడతావా?